లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? మేము కూడా దేవుని కృపను బట్టి, మీ ప్రార్థన బట్టి చాలా బాగున్నాము. మీరందరూ అన్ని విషయాల్లో బాగోవాలని, క్షేమంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని మా అనుదినము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మైటీ గాడ్ పీపీఎం అని మాకు యూట్యూబ్ ఛానల్ మీరందరూ ఎంతో ప్రోత్సహిస్తూ చాలా మంది బిడ్డలు వారి స్పందన మాకు తెలియజేస్తున్నారు. ప్రియులారా, అందుని బట్టి దేవాది దేవుని కొందనాలు మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో మీకు ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉంటే తప్పనిసరిగా ఫోన్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వబడుతుంది. మనకి ప్రార్థనా గ్రూపులు 2 ఉన్నాయి. కంపల్సరిగా మరి ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అని వాట్సాప్ ప్రార్థనా గ్రూప్ ఉంది. అలాగే రోజు కూడా 11 గంటల నుండి 2 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థన ఉంటుంది. అలాగే బైబిల్ క్విజ్ కూడా ఉంటుంది సాయంత్రం మాటలు ప్రతిరోజు. ప్రియులారా, మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే ఫోన్ చేయండి. ప్రార్థన అవసరం ఉంటే ఫోన్ చేయండి. తప్పనిసరిగా మరి మా గ్రూప్ అందరిలో కూడా, సంఘంలో కూడా మీ అవసరాల కోసము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ప్రతిరోజు కూడా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలందరి కొరకు, అలాగే ఈ వీడియో చూసే ప్రతి బిడ్డ కొరకు రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. మీకు ఎవరికైనా అవసరాలు ఉంటే తప్పనిసరిగా మరి ఫోన్ చేసి తెలియచేస్తే మేము ప్రార్థన చేస్తాం. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మరి దేవుడు నా ద్వారా వ్రాయించిన పాటల్లో అనేకమైన పాటలు మీరు విన్నారు. చాలామంది బిడ్డలు నేర్చుకుంటున్నారు, వారి స్పందన కూడా తెలియజేస్తున్నారు, ఎంతో ఆదరించబడుతున్నాం అని చెప్తున్నారు. మరొక పాటను మనం పాడుకుందాం. ఈ పాటలో ఉన్న అర్థం ఏంటంటే, దేవుణ్ణి విడిచిపెడితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో అది దేవునితో చెప్పుకుని, ప్రార్థనలో చెప్పుకునేటప్పుడు దేవుని నుండి ఎలాంటి ఆదరణ వస్తుంది అన్నదే ఈ పాటలో ఉన్న భావన. పాడతాను, విని ఓదార్పు పొందుకోండి. దేవుని కొరకు ఇంకా బలపడి జీవించండి. ప్రైజ్ లార్డ్.